హలో అండి. ఎండు రొయ్యలు, కోడిగుడ్డు ఎగురు ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంచి గ్రేవీతో ఇలా తయారు చేసుకోవాలి. మనం ముందుగా ఈ కర్రీ కావాల్సినవి ఉడికించిన కోడిగుడ్లు 4, ఎండు రొయ్యలు, అలానే 2 టమోటాలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఎండు రొయ్యలను వేసుకుని మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. రొయ్యలు కాస్త కలర్ మారి ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. రొయ్యల్ని మరీ మీరు ఎక్కువసేపు కానీ ఇలా నూనెలో ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కనుక కొద్దిగా కలర్ మారి ఎర్రగా అయితే చాలండి. వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేగే కదా సరిపోతుందన్నమాట. తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి వీటిని. తర్వాత అదే నూనెలో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఉడికిచ్చి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. అన్ని వైపులా సమానంగా చక్కగా వేగేటట్టుగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వీటిని కూడా తీసేసి మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే నూనెలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 2, అలానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే చక్కగా సరిపోతుందన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోండి. ఈ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ మీరు మూత పెట్టుకుని కలుపుకుంటూ మధ్యన చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కాస్త కరివేపాకు అన్నది వేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యాక ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి, మీకు వేసుకోవాలి అనిపిస్తే. కానీ నేనైతే వేయకుండా చేస్తున్నానండి ఈ కర్రీలో. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక మనం తీసుకున్నటువంటి 2 టమోటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం కారం అన్నది వేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీరు మధ్యన కలుపుకుంటూ ఈ టమోటో ముక్కలు చాలా సాఫ్ట్గా మగ్గిపోయేంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది కదా, మనకి టమోటో ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయాయి. నూనె కూడా పైకి తేలుతుంది. ఒకసారి గరిటెతో ఇలా నొక్కుకోండి, మనకి గుజ్జులా తయారవుతుందన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా ఒకసారి కలుపుకుంటే మనకి గుజ్జులా వస్తుందన్నమాట. మనం ఇందాకలా వేయించి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు కూడా ఇప్పుడు వేసుకోండి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాలు మనం కలుపుకుంటే ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్నది చక్కగా పడుతుందన్నమాట. ఈ విధంగా తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని రసాన్ని తీసుకొని ఆ రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు వేయట్లేదు కనుక చింతపండు రసం, అలానే కారం, ఉప్పు సరిపోయినంతగా ఉంటేనే ఈ ఇగురు అన్నది రుచిగా ఉంటుంది. అలానే కాస్త వాటర్ కూడా పోసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుని మీరు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి గ్రేవీలా తయారైంది కదా. ఇప్పుడు ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు కూడా వేసేసుకుని నూనె పైకి తేలేంతవరకు మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, మంచి గ్రేవీతో మనకి చాలా చాలా బాగా తయారవుతుంది ఎండు రొయ్యలు, ఈ కోడిగుడ్డు ఎగురు అన్నది. చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. ఎవరైతే మసాలా వద్దు అనుకుంటారో వాళ్ళు ఇలా సింపుల్గా ఎండు రొయ్యలు, కోడిగుడ్డు ఎగురు అన్నది తయారు చేసుకోవచ్చు. పల్లెటూరు స్టైల్లో ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.